నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకి కులాన్ని ఆపాదించి వైసీపీ రాజకీయం చేస్తుంది అనేది ఒక అబ్జర్వేషన్. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి గాదె సాయి కృష్ణ మిస్సింగ్, అదృశ్యం మాత్రమే అనుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం కూడా అతను మిస్సింగ్ అనే చెబుతోంది. అండ్ ప్రభుత్వం కాన్ఫిడెంట్గా ఉంది 29వ తేదీన అతన్ని మరి పోలీసులు హైకోర్టులో హాజరుపరుస్తారేమో, హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు కాబట్టి. అయితే ఈ క్రమంలో ముందరేమో సిఐ నాగరాజు గారిని వీఆర్కి వేకెన్సీ రిజర్వ్కి పంపించడం, అప్రూవర్ వచ్చేసరికి సస్పెండ్ చేయటం, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కొంచెం హడావిడి చేసేసరికి అతని మీద హత్యాయత్నం కేసు పెట్టడం. ఇక్కడ రెండు కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటివి పోలీస్ హెరాస్మెంట్లు ఇవన్నీ సాధారణంగా జరిగేవే థర్డ్ డిగ్రీలు, కానీ మరీ చచ్చిపోయి అసలు బాడీయే లేకుండా చేసేంతగా అయితే ఇంతవరకు ఇప్పుడు జరగల. మరి బాడీ ఏదో ఒక చోట దొరుకుతుంది ఎన్కౌంటర్ అయితే. సరే, ప్రభుత్వం మిస్సింగ్ అని చాలా బలంగా భావిస్తుంది కాబట్టి మిస్సింగ్ అయినప్పుడు విధుల్లో నిర్లక్ష్యం వహించిన కారణంగా సిఐ గారిని సస్పెండ్ చేయడం అనేది జనరల్గా జరిగే ప్రొసీజరే. కానీ హత్యాయత్నం కేసు ఎందుకు పెట్టారనే దానికి సమాధానం లేదు ప్రభుత్వం దగ్గర. అంటే వైసీపీ చేస్తున్న కుల రాజకీయాలకి ప్రభుత్వం కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తుందా? ఇలాంటి సందేహాలు జనాలకు మధ్య లేకపోలేవు. అండ్ అట్ ద సేమ్ టైం అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటంటే, నాగరాజు గారి మీద మంచి ఇంప్రెషన్ ఉంది. కృష్ణలంకలో రౌడీ షీటర్లో ఆట కట్టించారు. అతను చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ నేర నియంత్రణలో చాలా గట్టి పేరు సంపాదించాడు. ఆయన ఇంతకుముందు వెళ్ళే రికార్డు యాంటీగుండా స్క్వాడ్లో ఉండేవారు. సో అతని మీద చర్య తీసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ మరి ప్రభుత్వానికి వ్యతిరేకం అవుతుందనే ఒక భావన ఏమైనా ప్రభుత్వానికి కలిగిందా? ఈ అంశాలన్నింటికి సంబంధించి సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి, రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖ మాజీ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే వస్తాను గారు. కుల రాజకీయాలు చేయకపోతే మీ పార్టీకి 2 పూట్ల ముద్దది కదా అండి? వసుదేవన్ గారు, కుల రాజకీయాలు అసలు ఎవరు కులం పేరెత్తారు? బాగా గుర్తు తెచ్చుకోండి. గతంలో డాక్టర్ ఆయన పేరు సుధాకర్ గారు డాక్టర్ సుధాకర్ గారు అనొచ్చు కదా. దళిత డాక్టర్ సుధాకర్ అన్నది ఎవరండి? వారు కదా. అంటే ఇటువంటివన్నీ చెప్పుకుంటూ పోతే ఒక 5-6 అంశాలు ఉన్నాయి. కాకపోతే ఈ కుల రాజకీయాలు ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు, నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పా, కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతంగా రాజకీయం చేస్తాడు. ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు నిలబడతారన్నది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు గతంలో చూసాం, రాష్ట్ర ప్రజలకందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు దాదాపు 40 రోజులు ఈ యొక్క ఎపిసోడ్ జరుగుతున్నప్పటికీ మన సాయి కృష్ణ అమ్మగారు స్టేషన్కు దాదాపు మే 9వ తారీఖు పోయారు. అప్పటి నుంచి కోర్టుకు జూలై 15వ తారీఖు ఏమో కోర్టుకు వెళ్ళారు. కోర్టు వీళ్ళకి ఆమె కార్పస్ పిటిషన్ వేశారు. వేసిన తర్వాత కోర్టు వీరికి మొటిక్కాయలు వేసి వారిని, ఆ అబ్బాయిని ప్రవేశపెట్టండి అన్నంతవరకు ఎక్కడన్నా చలనం ఉందా? ఎవరన్నా ఏమన్నా మాట్లాడారా? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత స్టార్ట్ అయింది. అంతవరకు ఏదన్నా సిఐ గారి మీద ఏదన్నా కేసు ఉందా? ఏమన్నా పెట్టారా? కాదండి. ఒక్కటి తెలియక అడుగుతాను. సిఐ గారు అక్కడ ఉన్నారు, అబ్బాయి మిస్ అయిపోయాడు. దాదాపు 40 రోజులు జగన్మోహన్ రెడ్డి గారు పోయేంత వరకు కేసు లేదు. దాని మీద కూడా 40 రోజులు వారు అక్కడ ఉంటే ఏమన్నా కేసులో పురోగతి ఉంటుందా? దాని మీద నిన్న చంద్రబాబు నాయుడు గారు వారిని పిలిపించుకొని పరామర్శ చేయడం. నేను అడుగుతున్నా, వారిని పిలిపించుకొని మీరు ముఖ్యమంత్రి పిలిచి పరామర్శించ ముఖ్యమంత్రి నేను చెప్పేది ఏమండి అంటే 40 రోజులు డిక్టేషన్ ఇస్తారా? 40 రోజులకా? నేనేమంటున్నానంటే, నేను ముఖ్యమంత్రి గారు పిలిపించుకోవడంలో తప్పు పట్టడం లేదు, నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడడంలో తప్పు పట్టడం లేదు. కానీ ఈ 40 రోజులు ఏం చేశారు? ముఖ్యమంత్రి గారు పోవద్దు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండండి. డిప్యూటీ సీఎం గారు పోవద్దు, ఆయన కూడా ఆయన స్థాయిలో ఉండండి. సకల శాఖ మంత్రి గారు పోవద్దు, ఆయన పరిధిలో ఆయన ఉండమండి. లోకల్గా ఉన్న ఎమ్మెల్యేతో కానీ ఒకటి ఏదన్నా కమిటీ వేసి ఈ 40 రోజులు ఏమి గుడ్డి గుర్రానికి పనులు తోమారా వీళ్ళు? ఈ 40 రోజులు వారి యొక్క ఆవేదన ఆమె చూస్తూనే ఉంటుంది కదా. ఈ యొక్క కార్యక్రమాలంతా కోర్టు చుట్టూరు తిరుగుతుంది, ఒక పక్క పోలీస్ స్టేషన్ చుట్టూరు తిరుగుతుంది. ఎవరన్నా పట్టించుకోరా? నిన్న చెప్పానండి. నిన్నంటే ఎప్పుడో ఆమె ఇంటర్వ్యూలో చెప్పారు, పోలీస్ స్టేషన్లో ఉండి ఆమె పోలీస్ స్టేషన్ నుంచి లేడు, సిఐ బాగా బెదిరింపుతో దీంతో చచ్చిపోయాడు, నువ్వు దండకు ఫోటో వేసుకోపో అని చెప్పి ఆమె బయటికి వస్తుంటే లోపల పిల్లోని ఆర్తనాదం వినపడుతుంటే తల్లికి తెలుస్తుంది కదా ఎవరు అరుస్తున్నారు అన్నది. పోతే కూడా అతి గతి లేదు.
అంటే ఆమె వెళ్ళేప్పటికి పిల్లాడు ఉన్నాడు అంటారా నేను చెప్పేది అప్పుడు నేను ఫస్ట్ చెప్తున్నా నేను అప్పటికి మే 9వ తారీఖు ఆమె పోయినప్పటికీ లోపల పిల్లోని హరాస్మెంట్ కొడుతుంటే తల్లికి ఏదైనా వారి కోత అబ్బాయి గొంతు గుర్తుపడుతుంది కదా, ఆ ఆర్తనాదం వినపడుతుంటే ఇది విచక్షణారహితంగా కొట్టి ఆ అబ్బాయిని ఏమైనా వాళ్ళ అమ్మను స్టేషన్లో నుంచి బయటికి పంపించిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఒకటి మనం గుర్తుపెట్టుకుంటే ఈ నాగరాజుపై బిఎన్ఎస్ సెక్షన్ 103 సబ్సెక్షన్ 1 కింద కానీ అదేవిధంగా సాయి కృష్ణను 10 రోజులు పైగా అక్కడ అక్రమంగా నిర్బంధించిన దానికి కానీ 127 సబ్సెక్షన్ 4 కింద, ఫ్యామిలీకి తెలియకుండా ఇదొక కేసు మట్టి 127 సబ్సెక్షన్ 6 కింద ఈ యొక్క అబ్బాయిని కేసులు పెట్టారే, ఇది కంటి తుడుపు కోసం కాదా అని నేను అడుగుతున్నా. అంటే ఈ 40 రోజులు సిఐ ఒక స్థానంలో ఉండి అక్కడే వర్క్ చేసి ఏదన్నా ఆధారాలు ఉండిచ్చింటాడా? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. అంటే ఇది ఏ కోణంలో జరుగుతోంది, దీని వెనుక ఎవరి హస్తం ఉంది? మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం 29వ తారీఖు దొరుకుతుంది. ఎందుకంటే 29 జరగచ్చు. ఆ రోజు ఆ అబ్బాయిని తీసుకొస్తారనే నమ్మకం చాలా మందికి ఉంది, ప్రభుత్వంతో సహా చాలా మందికి ఉంది. తీసుకొస్తే వెళ్ళండి గుడ్, మనకు అంతకన్నా సంతోషపడేది కానీ అంతకన్నా ఇంతమంది, ఎందుకంటే ఆ తల్లి యొక్క ఆర్తనాదాన్ని అందరం చూసాం. కానీ ఆ తల్లి మీద వీరు పోలీసులు ప్రవర్తించిన తీరు అంటే నీ కొడుకు ఫోటోకు దండేసుకోపో చంపేస్తాం అని బెదిరింపులు కానీ, ఆ తల్లి అడిగిన నా కొడుకు లేకపోయినా బూడిదివ్వండి అనేటువంటి పరిస్థితుల్లో కానీ మనం చూస్తున్నాం. ఈరోజు మీరు చెప్పారు 29వ తారీఖు ఇస్తారనేది మంచిదే, కానీ మన ఈ జడల శ్రావణ్ గారు చెప్పారు ఎంత కూలంకుషంగా ఎప్పుడు ఏం జరిగింది, ఏ రూమ్లో రమేష్ హాస్పిటల్ దగ్గర ఏ రూమ్లో 302 రూమ్లో ఎప్పుడు చేశారు, అక్కడి నుంచి బస్టాండ్ దగ్గర ఎక్కడ పడేశారు, అక్కడి నుంచి మరి ఈ యొక్క మన బరియల్ గ్రౌండ్కి ఎలా తీసుకువెళ్ళారు అనే అంశాలను జడల శ్రావణ్ గారు చాలా కూలంకుషంగా, అంటే ఇప్పుడు జడల శ్రావణ్ గారు రిటైర్డ్ జడ్జి, ఇప్పుడు దీంట్లో ఏదైనా తప్పు ఉంటే వారి మీద కేసు పెట్టచ్చు కదా, వారిని లోపలికి హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకురావడం లేదు? అంటే నేను చెప్పేది జడల శ్రీనివాస్ గారు ఇదొక్కటే కాదు, గతంలో ఏది మాట్లాడినా కూడా వారి మీద ఎప్పుడూ కూడా ఒక కించిత్తు కూడా పోవడం లేదు. అంటే వారు ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాలు మాత్రమే మాట్లాడతారు. ఎందుకంటే వారు రిటైర్డ్ జడ్జి స్థానంలో ఉండి ఎప్పుడూ అబద్ధాలు చెప్పరు. వారి దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని నేను అనుకుంటున్నా, వారు ఆ ఆధారాలు కూడా నిరూపిస్తానని కూడా చెప్పడం జరిగింది. కానీ ఎందుకు ప్రభుత్వం ఇట్లా ఏం చేస్తున్నారు అంటే దేనికి ఈ సంకేతాలు? ఈ ప్రభుత్వము అతని మీద ఒక 23-24 కేసులు ఉన్నాయి అని చెప్తున్నారు. వాళ్ళ పిన్ని గారు అడ్వకేటు, ఆవిడొచ్చి కనకదుర్గ గారు, ఆవిడొచ్చి చెప్పారంటే 2 ఉన్నాయని ఆవిడ చెబుతారు. అందులో ఒకటి పెండింగ్ వారంటట. ఇతన్ని మార్కాపురం నుంచి పికప్ చేశారట, తెలంగాణ వెహికల్స్లో పికప్ చేశారని చెబుతున్నారు. ఆ వెహికల్స్ ఎవరు ఏంటి అనేది ఇంకా రాలా. బహుశా నిన్న మొన్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చారు, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, వారి ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ తేలుంటాయేమో. టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ని కూడా వితౌట్ ది నాలెడ్జ్ ఆఫ్ పోలీస్ కమిషనర్ వెళ్ళి చేశారు. అందుకని టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ని కూడా పిలిపించి వారు విచారించారట. వస్తాయి, మీరు ఈ లోపలే మీరు గాబరా పడిపోతే ఎట్లా శ్రీకాంత్ గారు? ఒకటి వసుదేవన్ గారు, ఒకటి చూద్దాం. ఈ టాస్క్ ఫోర్స్ కానీ లేదు అక్కడి నుంచి తీసుకొచ్చిన కానీ మార్కాపురం నుంచి తెచ్చిన విషయం కానీ ఇదంతా కూడా ఒక అంశం పరిగణలోకి తీసుకుంటే మనము గతంలోకి ఒక్కసారి పోదాం. గతంలో జత్వానీ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని డీజీపీ సీతారామాంజనేయులు గారిని ఎలా కూర్చోబెట్టారండి? లోపల తీసుకొని వచ్చి రిమాండ్లో కూర్చోబెట్టలేదా? ఈ అంశం మీద ఎందుకు చేయలేకపోతున్నారు? ఎవరిని కూర్చోబెట్టాలి? మీ డిమాండ్ ఏంటి? అంటే ఇప్పుడు సిఐ, ఇప్పుడు అక్కడ ఉన్నది మొత్తం స్టేషన్ ఆఫీసర్ కదా, అందరికీ ఆఫీసర్లు కేసు పెట్టారు కదా, తీసుకొస్తారేమో. ఎప్పుడు పెట్టారు సార్? 40 రోజుల తర్వాత నా కేసులు, జగన్మోహన్ రెడ్డి గారు పోయిన తర్వాత నా కేసులు పెట్టారు. మరి జత్వాని మీ గవర్నమెంట్ దిగిపోయిన తర్వాతే కదా కేసు పెట్టింది. అవును, అంటే అక్కడ ఓన్లీ కారణం ఒక డీజీపీని సీతారామాంజనేయులు గారిని జత్వానీ కేసులో ఊరికే ఆమె కేసు పెట్టిన దానికి కారణంగా పెట్టారు. కానీ ఇక్కడ 40 రోజులైంది, ఆమె తిరుగుతూనే ఉంది. మే 9వ తారీఖు నుంచి కోర్టు ఇచ్చింది. అంటే వీళ్ళకు చట్టాలన్నా లెక్కలేదు, కోర్టులన్నా ఇది లేదు, ఒక్క అధికారం యొక్క మదంతో వీళ్ళు యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ నేను అనుకుంటున్నాను దీని వెనుకైతే ఏదో ఒకటి బలమైన కారణం ఉంది. ఏదో ఒక అది పొలిటికల్ లీడరా, ల్యాండ్ డీలింగ్ ఒకటి ఉంది జగ్గేపేట ఏరియాకి సంబంధించి, అందులో ఇతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఇతను ఏదో బెదిరిస్తున్నాడు అనేది ఒక అభియోగం. మరి అది నిజాలు దర్యాప్తులు తెలుస్తాయి.
అంటే ఒకటి నాకైతే దీంట్లో బలమైన కారణం అయితే ఉంది. అది పొలిటికల్ లీడరా లేకుంటే పోలీసులో హయ్యర్ అఫీషియలా అనేది కొంచెం నిగ్గు తేల్చాలి. బలమైన కారణం ఉండబట్టే ఆ అబ్బాయిని ఎవరికీ తెలియకుండా చేసే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్క అధికారులకి ఒక సిఐ స్థానంలో నాగరాజు గారు ఈ పని చేశారంటే పెద్దల అండదండలతోనే ఈ యొక్క అబ్బాయి మర్డర్కు జరిగింటుంది అని అంటే అదృశ్యం. ఎలా చేశారు మామూలుగా జనరల్గా చూసుకుంటాం. కసబ్ని ఏం చేశారండి, అతన్ని మనం కోర్టుకు హాజరుపరిచి వాళ్ళ పాకిస్తాన్కు కూడా మనం పంపించాలా అనుకున్నాం. ఆ అబ్బాయి చేసుకో అదే అనుకున్నాం. కానీ ఏ పెద్ద పెద్ద నక్సలైట్లను కూడా ఎన్కౌంటర్ జరిగినప్పుడు వారి యొక్క 26 కోట్లు ఖర్చు పెట్టింది. 26 కోట్లు ఖర్చు పెట్టింది. ఎన్కౌంటర్ చేసిన పెద్ద పెద్ద నక్సలైట్లను కూడా బాడీని వారికి అప్పగించడం జరిగింది. కానీ అంతకంటే బలమైన కారణం ఏముంది ఇక్కడ? ఒక్కసారి అందరూ ప్రజలంతా ఆలోచించాలి కదా. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఇది రాష్ట్ర ప్రజలందరికీ నిజాలు తెలిసినాయి. ఒక ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఇప్పుడే కాదు అన్ని అంశాల మీద కూడా రైతుల గురించి కానీ విద్యార్థుల గురించి కానీ లేదంటే మొన్న జరిగిన మెడికల్ కాలేజ్ గురించి కానీ మొన్న యువగళం పేరు మీద కానీ ఇటువంటివంతా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు మాత్రమే ప్రభుత్వంలో చలనం వస్తూ ఉంది. అంతవరకు వారికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఈ పరిస్థితిలో కూడా ఈ సాయి కృష్ణ పరిస్థితుల్లో కూడా అదే ఉంది. నిజంగా వారి తల్లి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోయి వచ్చినారు. నేను అడిగా, మిమ్మల్ని క్వశ్చన్ చేశా, 40 రోజులు ఏం చేస్తున్నారు? ఒక కమిటీని వేసి పంపిండొచ్చును కదా, ఏం జరుగుతుందని విచారించిండొచ్చు కదా, ఎందుకు జరగలేదు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించినప్పుడే మీ ప్రభుత్వము స్పందన వస్తుందా? అంటే మీరు బెదరగొడితే కానీ ప్రభుత్వం పనిచేయట్లేదు, పనిచేయడం లేదు. వాస్తవం ఇది 100%, దీంట్లో ఏ డౌట్ లేదు. మేము ఏదైతే వీడు చేసిన అరాచకాలను అక్రమాలను కూటమి ప్రభుత్వం చేస్తున్న వారిని మేము ప్రశ్నిస్తే తప్ప ఇది ప్రజలకు తెలియడం లేదు. లేకుంటే హైకోర్టు వచ్చి ఆ అబ్బాయిని ప్రవేశపెట్టండి అన్నంత వరకు అసలు ఈ మీడియాలో చిన్నగా ఏదో లోపలికి వస్తూ ఉన్నది. కానీ ప్రభుత్వంలో చలనం ఉందా 10 మందికి తెలుసా? ఇది చెప్పండి, మీరే ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వంలో అరాచకాలు అన్నదానికి ఇంకొక 4-5 అంటే ఈ లాకప్ డెత్తులు కానీ ఈ జరిగినటువంటి అంశాలు కానీ మనం ఇంకొక 3-4 చూసుకుందాం. అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్ని లాకప్ డెత్తులు జరుగుతున్నాయి. ఇవి రెడ్ బుక్ రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పోలీసులతో బలవంతంగా నాయకులు చేయిస్తున్నారు. పోలీస్కి వాళ్ళకి దే హావ్ దేర్ ఓన్ బైలాస్ ఉంటాయి. దాన్ని బట్టి రెడ్ బుక్ బ్లూ బుక్ ఎందుకు పోలీసులు అవన్నీ ఎందుకు చేస్తారు? ఒకటి వసుదేవన్ గారిలో మాటలు మీరు ఒకటి మనం ఇప్పుడు మనము అంటే మీరు అడగచ్చు, మీరు ఒక ప్రత్యేకంగా మీరు జర్నలిస్ట్గా మీరు మీ క్వశ్చన్ వేయచ్చు. కానీ ఐ డోంట్ థింక్ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఒక 5-6 అంశాలు చెప్తాను నేను, ఎందుకంటే దండిగా ఉన్నాయి ఉండేటువంటిలో. లాకప్ డెత్తులు అంటే ఎంత బలవంతంగా జరిగాయి అన్న అంశాలని ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు నేను 4 చెప్తా. కొల్లిముగుండ్రలో లాకప్ డెత్ 24/2026లో నంద్యాల జిల్లా 39 ఏళ్ళ యువకుడు పోలీసులకు బెదిరింపులకి చేసుకొని అబ్బాయి ఊరేసుకొని చనిపోయడం జరిగింది. నిన్న మొన్న కూడా చూసాం. ఇంకొక ఈసీఐఏ శ్రావణ్ అనే అబ్బాయి పురుగుల మందు తాగి విజయవాడలో జరిగిన అంశాన్ని కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్ ఒకటి 12/5/2025లో కూడా ఈ అంశం జరిగింది. అదేవిధంగా ముచ్చుమర్రిలో ఒక బాలికపై అత్యాచారం కేసు. నేనేమి ఇప్పుడు మనం వద్దని చెప్పడంలే, బాలికపై అత్యాచారం చేసినాడు కఠిన శిక్ష పడాల్సిందేదే. దానికి ఎవరున్నారు? దానికి ప్రభుత్వం మన అధికారులు ఉన్నారు. దాన్ని ఏం చేయాలో లీగల్ కోర్టు ఉన్నాయి. ఆ అబ్బాయికి ఏ శిక్ష పడినా అందరూ కూడా అటువంటి వారిని ఎవరు కూడా ఉపేక్షించం, సహించం కూడా. ఆ అబ్బాయి దళితుడు, లాకప్ డెత్ 21/7/2024 లాకప్ డెత్. కర్నూలు జిల్లాలో సిఐ వేధింపులకు వైసీపీ కార్యకర్త పత్తికొండలో ఆత్మాహుతి 3/6/2025లో. అదేవిధంగా మార్కాపురంలో ఎల్లా మణికంఠ అనే అబ్బాయి గిద్దలూరులో చనిపోయాడు. ఇటువంటి కార్యక్రమాలంతా చెప్పుకుంటే 13/5/2026లో కర్నూలు జిల్లాలో ఎస్వి మోహన్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ అందరూ పోయారు. అబ్బాయిని ఎంతగా మనకు వేధింపులకు పెట్టారు అన్నది బాగా రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అదేవిధంగా పులివెందుల్లో పోలీసు వేధింపులకు యువకుడు ఆత్మహత్య 29/1/2025లో. తెనాలిలో ఒకటి కాదు, తెనాలిలో ఇప్పటికీ చంపి చెరువులో పడేశారు ఆ అబ్బాయిని 13/7/2025లో. తెనాలిలో 3-4 ఘటనలు. ఇలా పోలీస్ స్టేషన్లో అరాచకాలు అక్రమాలు జరుగుతుంటే ఇది రాజకీయ ఒత్తిడులతో జరుగుతున్నాయా
లేకుంటే పోలీసు వేధింపులతో జరుగుతున్నాయా, లేదంటే నిజంగా వీరిని శిక్షిస్తున్నారా అన్నది రాష్ట్ర ప్రజలందరికీ నేను చెప్పేది 7-8 ఇంక ఇటువంటివి కోకొల్లలు ఉన్నాయి రాష్ట్రంలో. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వము పోలీసు వ్యవస్థను విరివిగా వారి స్వప్రయోజనాల కోసం వాడుకొని బెదిరింపు చర్యలు చేస్తున్నారు అన్న దాంట్లో వాస్తవం అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇటువంటి విషయాలు ఎలా మనం ఎక్కడున్నాం, బీహార్ను తలపిస్తుంది. రైట్ అండి. గతంలో విషయంలో సాయికృష్ణ విషయంలో మీ నాయకుడు వెళ్ళారు, పరామర్శించారు. తర్వాత సీఎం గారు సాయికృష్ణ వాళ్ళ మదర్ని, బంధువుల్ని పిలిపించి మాట్లాడినప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం మీద వాళ్ళు భరోసా, ఒక సీఎం గారు ఇచ్చిన భరోసాతో వాళ్ళ ఒక ఆత్మవిశ్వాసం కనిపించింది. సీఎం గారు వాళ్ళని స్వాంతన చేకూర్చడం, మేము ఉన్నాం, ఏం కాదు అనే ఒక ధైర్యం చెప్పడం, వాళ్ళ టోన్ అండ్ టన్నర్ మొత్తం మారిపోయింది కదా. అంటే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చారు. మీ నాయకుడు కాన్ఫిడెన్స్ ఇవ్వాల, కులాన్ని రెచ్చగొట్టి వెళ్ళాడు. ఇది కదా తేడా మీ ఇద్దరికి. ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, మీ ఇద్దరు డిఫరెన్స్ చెప్పారు, వీళ్ళిద్దరికీ డిఫరెన్స్ నేను చెప్తాను వాసుదేవన్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వచ్చిన తర్వాత వారికి నిజంగా కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే రాష్ట్ర ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి గారు మన వెనకంబడి ఏ అన్యాయం జరిగినా ఉంటారనేది ప్రతి ఒక్కరికి తెలిసింది. కానీ వీళ్ళు చేసినదేమి, పిలిపించుకొని వారిని మభ్యపెట్టారో, ప్రలోభ పెట్టారో, భయపెట్టారో అది లోగుట్టు పెరుమాళ్ళ కెరక. ఎందుకంటే ఈ 40 రోజులు లేనిది 43వ రోజు 44వ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పోయొచ్చిన తర్వాత మీరు పిలిచడంలో మీ ఆంతర్యం ఏమండి? సీఎం గారు లేరు కదండి, సింగపూర్ నుంచి వచ్చిరాగానే పిలిపించారు. సరేనండి, సింగపూర్కు పోయిండేది 3-4 రోజులు, అప్పుడు 35 రోజులు ఏం చేశారు? 35 రోజులు ఉంది సీఎం గారు సింగపూర్కు పోకముందు 35 రోజులు ఉండింది. నాలెడ్జ్లోకి అప్రూవర్ అయిన తర్వాత కదా ఆయన నాలెడ్జ్లోకి వెళ్ళింది. అప్పటిదాకా ఆయన నోటీసులోకి తీసుకెళ్లేదు కదా పోలీసులు. ఇది ఏ నాలెడ్జ్ వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారి ఇంటిని పరామర్శించిన తర్వాతనే ఇది చలనం వచ్చింది. అంతవరకు ఎవరి స్వార్థం కోసం చేస్తున్నారో, ఎవరి స్వప్రయోజనాల కోసం ఈ పని చేశారో అనుకుంటున్నారా? పర్టికులర్ గా అదృశ్యానికి సంబంధించి కారణాలు ఏమిటి? ఒకటైతే ల్యాండ్ డీలింగ్ అనేది ఒకటి తెలుస్తుంది 25 crores. ఇంకేమైనా కారణాలు ఉన్నాయి? నాకైతే దీని మీద చాలా బలమైన కారణమే ఉంది అనిపిస్తుంది వాసుదేవన్ గారు. అంటే ఏమన్నది అది బయటికి రావాలి. కాకపోతే ఈ 40 రోజులు స్టేషన్ ఆఫీసర్ అక్కడే ఉన్నాడంటే ఇది బయటికి నిజాలు నిగ్గు తేల్తాయి అన్నది నిజంగా ఒకటి క్వశ్చన్ మార్కే. ఎవరైనా సరే, ఇప్పుడు అతను అధికారులు చెప్పినా లేకుంటే పొలిటికల్ లీడర్లు చెప్పినా ఒక స్టేషన్ ఆఫీసర్ సిఐ ఈ యొక్క కార్యక్రమాన్ని అసలు మనిషిని కూడా రూపు లేకుండా మాపి ఒక బూడిద అయిపోయే పరిస్థితుల్లో తీసుకొని వచ్చి చాలా కథనాలు చూసిన తర్వాత కూడా ఈ ఎవిడెన్స్లు నేనైతే ఈ కేసులన్నీ కంటి తుడుపు కోసం పెట్టారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమి పాపం వాళ్ళను భయభ్రాంతులకు చేశారో, బయటకు వచ్చి వాళ్ళు అలా మాట్లాడుతున్నారో, అంతకుముందు 45 రోజులు ఏం మాట్లాడారు మనం అందరం చూసాం కదా. ఇప్పుడు ఒక్కసారిగా ఆలోచిస్తే 45 రోజులు వారి బంధువులు కానీ, ఆమె అడ్వకేట్ కానీ, వారి మేనమామ కానీ, సొంతం మేనమామ కానీ బయటకు వచ్చి ప్రభుత్వాన్ని, పోలీసుల్ని ఏ విధంగా మాట్లాడారు, ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పిలిపించిన తర్వాత బయటకు వచ్చి ఏం మాట్లాడారు అన్న అంశాలను గుర్తుపెట్టుకుంటే ప్రజలంతా అంత వెర్రిగా ఉన్నారా? అంటే వీళ్ళు ఏదో మేము చేసినామంత మాత్రాన అంత ఈజీగా ఉన్నారా? ఒక ఆలోచన విధానం లేదా? ఎంత మసిబుసి మారేడుకాయ చేసి మభ్యపెట్టినంత మాత్రాన నిజాలు తెలియకుండా పోతాయా? కానీ సీసీ ఫుటేజులు లేవంటున్నారు. పోలీస్ స్టేషన్లో ఇంతవరకు నిన్న మొన్న జరిగిన ఇష్యూలో బరియల్ గ్రౌండ్లో నుంచి అందరినీ పిలిపించి విచారించారు, చేశారు. కానీ ఏవి కూడా ఆధారాలు పోలీసులు తీసుకొచ్చారని చెప్పారు. ఆయన బరియల్ గ్రౌండ్ కేర్ టేకర్ ఒక ఆయన ఉంటారు కదా, ఆయన మాట్లాడారు ఆయన. కానీ నిజంగా ఈ సాయి బట్ ఇతనిదే తీసుకొచ్చారని నేను నమ్మకం ఏంటి? అలాగే చెప్పలేదుగా, అతన్నే తీసుకొచ్చారని చెప్పలేదు. అసలు పేరే ఆ అబ్బాయి ఇప్పుడు బస్టాండ్ లో చనిపోయినారన్నారు, తీసుకుపోయి అనాథ శవం అని హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ రోజు 4 శవాలేమో చేశారన్నారు. ఆ 4 శవాలకు పేర్లు లేవు. నిన్న ఆ బరియల్ గ్రౌండ్ అతన్ని విచారిస్తుంటే అతను కూడా పెద్దగా చెప్పలేకపోతున్నాడు. అంటే మాకంతా పోలీసులే దీన్ని ఆ రోజు మేము చేయనప్పటికీ మరుసటి రోజు మేము అక్కడ ఏమి లేనప్పటికీ వాళ్ళే పక్కన పెట్టుకొని మరుసటి రోజు పొద్దున్న వాళ్లే వచ్చి దీన్ని ఖననం చేశారు అన్న దీంట్లో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నిజంగా చాలా బాధాకరమైన విషయం వాసుదేవన్ గారు. సరే, ఈ పర్టికులర్ కేసుకు సంబంధించి మీరు కాపు సెక్షన్ మీకు దూరంగా ఉంది కాబట్టి వాళ్ళని దగ్గర చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేది మీ పార్టీ మీద. ఇంకొకటి అభియోగం ఏంటంటే 7 లేస్తే కానీ జగన్మోహన్ రెడ్డి కదలడు వాళ్ళంటున్నది అభియోగం. ఒకటి వాసుదేవన్ గారు, ఈ యొక్క మనము నిన్న అంటే మీరు జనరల్గా మనము ఒక
జగన్మోహన్ రెడ్డి గారు అంటే మిగతా దానిలోకి ఎక్కడ పోలేదా కార్యక్రమాలకి? అంటే పరామర్శించడం కూడా వీళ్ళకి మింగుడు పడ్డంలే. ఎందుకంటే ఇప్పుడు కులం అనేది మేము ఎప్పుడు కూడా దాని గురించి ఎత్తలే. నేను చెప్పా గతంలో డాక్టర్ను దళితుడు అని వాళ్ళే మొదటి నుంచి ముందుకు వచ్చారు. అక్కడ దండిగా ఉన్నాయి. మేము కుల ప్రస్తావన కాలేదు. మీ పార్టీ అగ్రనాయకత్వానికి ఉండే కుల పట్టింపుల గురించి చాలా మాట్లాడాలి. అది వేరే ఇంటర్వ్యూలో మాట్లాడదాం. అది వదిలేండి. కులం అయితే ఎప్పుడు ఇటువంటి దాంట్లో మేము రాజకీయం చేయము. మేము దీన్ని ప్రశ్నిస్తే రాజకీయం అని వాళ్ళు అనుకుంటే వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం. ఎందుకంటే ప్రజల్లో డిగ్రేడ్ అయినారు. వీళ్ళు చేసిన కార్యక్రమాలు ఏవి లేవు. ప్రతి ఒక్కటి రోజు నేను చెప్పా కదా, ఇటువంటివి లాకప్ డెత్తులు కానీ పోలీసులను పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ ఎలా బెదిరిస్తున్నారనే అంశాలు మనం తెలుస్తున్నాం. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడారు దీని మీద. పవన్ కళ్యాణ్ గారు ఆయన తోలు తీయడానికే సరిపోతుంది. మేమంతా కూడా పాపం ఆయన తీసిన తోలుతోనే మాకంతా ఇదంతా ఆయన తీసిన తోలే సార్. ఈ ఎర్ర కనపడతా ఉందంటే మా కార్యకర్తలని మా నాయకుల్ని తోలు తీసి మాకు ఆ తోలు ఇంకా ఏమైపోతుందో అనేది మాకు అర్థం కాదు. రాజకీయాన్ని ప్రశ్నించాడు కాబట్టి మీరు ప్రశ్నించారు. అతని మాటలు ఏమన్నా మర్చిపోమాకండి. కాదు సార్, నిన్న చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే అతనికే అభద్రతా భావం వచ్చింది. నేను గెలుస్తానో లేదో నాకే తెలియదు. ప్రభుత్వం వచ్చినా రాకున్నా ఆయన చెప్పింది బాగా మాటలు. ప్రభుత్వం రాకున్నా ప్రజల పక్షాన నిలబడి తోలు తీస్తాడంట. ఉన్నది చెప్పిండేది చేయలేక సుగాలి ప్రీతి గారి అడ్డం పెట్టుకొని, సుగాలి ప్రీతి గారిని పాపం అమ్మాయిని అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో ఎన్ని మాట్లాడారో ఏం కతో ఈ రోజుటికి అతిగతిలే. ఇటువంటివంతా ఆయన తోలు తీయడంలోనే ఆయన యొక్క ఇది అర్థమైపోతుంది. కాబట్టి ఇటువంటి కేసులంతా కూడా నేనైతే పవన్ కళ్యాణ్ గారి మాట నేను జనరల్గా ప్రజలు కానీ నేను కానీ నాకు తెలిసి ఆ సామాజిక వర్గం కానీ పెద్దగా పరిగణలోకి తీసుకోవడం లేదు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడు? మీరు కుల రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి ఆయన వచ్చి ఆయన నిన్న ఆ మాట కూడా ప్రస్తావన చేశారు. ఇంకోటి పదే ఆయన ఒక కులానికి కన్ఫైన్ చేసే కార్యక్రమం కూడా మీరు చేస్తున్నారు. ఆయన కుల నాయకుడేం కాదు, పార్టీ పెట్టుకున్నారు సార్. 100% స్ట్రైక్ రేట్ తోటి ఆయన ఏది జాతీయ స్థాయికి విస్తరిస్తున్నారు. ఆయన ఇప్పుడు మీరు కుల నాయకుడు కాదు అంటున్నారు. ఆయన కులాన్ని అడ్డం పెట్టుకునే కాపు కులము వారే మీరు ఎన్నికలలో వచ్చి నేను ముఖ్యమంత్రి అయితా మీరంతా ప్రోత్సహించండి అంటే వాళ్ళంతా ఏకమైతే తప్ప వచ్చిన పరిస్థితి లేదు. ఇంకొకటి కాబట్టి దానికి 100% కాపు కులము అతనికి సపోర్ట్ ఉండబట్టే పోయిన ఎన్నికల్లో గెలిచాడు, డిప్యూటీ సీఎం అవ్వగలిగాడు. లేకుంటే అతని ప్రసక్తే లేదు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో చూడండి, ఇప్పుడు ఆ కులం ఎదురైంది కదా, కాపు కులం అంతా కూడా ఎవరి పాటికి వాళ్ళు ఇష్టానుసారం నోటికి వచ్చినట్ల, ఎంత గౌరవం ఉన్న వ్యక్తిని నోటికి వచ్చినట్ల మాట్లాడే పరిస్థితి తెచ్చుకున్నారు. అదొకటి. ఇప్పుడు చూసాం, నిన్న ఎవరో ప్రశ్న అడిగితే ఇట్లా విలేకరి, ఏందండి సాయికృష్ణ గారి పరిస్థితి ఏంటంటే, నేనేమన్నా హోంమంత్రినా, నా శాఖ నా చేతిలో ఉందా? గతంలో కూడా చాలాసార్లు అన్నాడు, 3-4 సార్లు. అంటే ఇప్పుడున్నటువంటి హోంమంత్రి అనిత గారిని అవమానపరచడమే కదా, అవమానపరచడమే కాదా అని అడుగుతున్నా. అంటే ఆ శాఖ నా దగ్గర లేదు. అవును, అది అంతే కదా. ఆయన అందరూ అవునండి, ఆ శాఖ నా దగ్గర పోతే మీరు డిప్యూటీ సీఎం, మీరు ఆ శాఖ మంత్రిని కూర్చోబెట్టుకొని మాట్లాడి సమీక్ష సమావేశాలు జరిపి ఇది ఏం జరిగింది అని నేను ప్రజల పక్షాన్ని నిలబడతా, గొంతుకు తీస్తా, తప్పు చేస్తే తోలు తీస్తా, తాట తీస్తా అనే బదులు వాళ్ళని కూర్చోబెట్టుకు తోలు తాట తీయి, తొందరగా నిగ్గు తేల్చు. అది కదా కావాల్సిండేది ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి. ఏం కావాలి? నువ్వు చెప్పినవి చెయ్యాలి. ఎంతసేపు ఉన్నా మాటలలో ఆరంభ సూరత్వము తప్ప ఇంకొకటి లేదు పవన్ కళ్యాణ్ గారికి అన్నది అర్థమైపోయింది. కాకపోతే ఈ కేసులంతా కూడా నిజంగా హోంశాఖ మంత్రి గారు కూడా ఈ యొక్క కేసులు కానీ మన ఏదైతే ఈ అబ్బాయి సాయికృష్ణ అంశాలు ఉన్నారు కానీ ఇది బయటికి రానియకుండా మేకప్ చేస్తున్నారు అనేది మాత్రం వాస్తవం. ఎందుకు మేకప్ చేస్తారండి అంటే ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు 40 రోజులైంది కదా సార్, హోంశాఖ మంత్రి ఏం చేస్తున్నారు? హోంశాఖ మంత్రి ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంది? చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. ఎక్కడన్నా లా అండ్ ఆర్డర్ కానీ శాంతి భద్రతలు కానీ రాష్ట్రంలో ఉన్నాయా? ఇంతమంది భయభ్రాంతులతో భయపడిచ్చి గతంలో బీహార్ను తలపిస్తున్నారు మీరు. కానీ ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇదే కంటిన్యూ అయితే పోతే ఏమవుతుంది? ఒకసారి ఆలోచించాలి కదా. రైట్. కాబట్టి నెక్స్ట్ మీ యాక్షన్ ప్లాన్ ఏంటండి ఈ విషయంలో? మా యాక్షన్ ప్లాన్ ఏం లేదు సార్. 29వ తారీఖు కోర్టుకు సమర్పిస్తారన్నారు.
కోర్టుకు అబ్బాయిని సమర్పిస్తే అంతకన్నా ఆనందపడేటువంటి వాళ్ళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మేము కానీ ఉంటాము. కాకపోతే ఇది నిజాన్ని నిగ్గు తేల్చేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా యొక్క నాయకులు కానీ వదలరు. ఇటువంటివి ఇంకొకసారి జరగనీయకుండా ప్రభుత్వాన్ని ఇంకా వాళ్ళు తోలుదిస్తాం అంటున్నారు, మేము మెడలు ఉంచుతాం. రైట్, థ్యాంక్ యూ. ఇది మాత్రం గ్యారెంటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్ గారు. సో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఏంటంటే 29వ తారీఖు సాయి కృష్ణని హైకోర్టులో హాజరుపరిచే విషయంలో ప్రభుత్వం కాన్ఫిడెంట్గా చెప్పిన అంశంతో ఐ థింక్ వైసీపీ కూడా ఏకీభవిస్తున్నట్టుంది. ఏమో తీసుకొస్తే మాకన్నా ఆనందించే వాళ్ళు ఎవరు ఉంటారంటారు. ఆనందించడమే కాదు, తీసుకొచ్చిన తర్వాత కుల రాజకీయాలు కూడా మానేయాలి వైసీపీ. మరి అది వైసీపీ అందుకు సిద్ధంగా ఉందా లేదా అనేది వాళ్ళ అగ్రనాయకత్వం చూసుకుంటుంది. ఎందుకంటే కుల స్పృహ విపరీతంగా ఉన్న అగ్రనాయకత్వం మరి ఇవాళ ఇతని విషయంలో ముందుకు వచ్చి ఇంత హడావిడి చేస్తుందంటే జారిపోతాయేమో కాపు ఓట్లు అనే ఒక సందేహం. సరే, ప్రతిదీ వైసీపీ కుల రాజకీయం చేస్తుంది, కుల రాజకీయాలు పడితే టీడీపీ కూడా చేసింది అనేది ఆయన అభియోగాలు. ఆయన లాకప్ డెత్లు ఇలాంటి వాటికి సంబంధించి చాలా సోదాహరణంగా వివరించారు. సో ఎవరి హాయంలో ఎన్ని జరిగినాయి, ఎలా జరిగినాయి, బాడీ మిస్సింగ్ అనేది బూడిచ్చేసి నదిలో కలిపేయడం అనేది బహుశా ఎక్కడ జరగలేదు బీహార్ లాంటి రాష్ట్రంలో అని వైసీపీ అభిప్రాయం లేదా ఆరోపణ. అది తేలాలంటే 29 వరకు ఆగాల్సిందే. ఈ లోపల మనం కూడా వీ షుడ్ నాట్ జంప్ ఇన్ టు కంక్లూషన్స్. అంటే అతను చనిపోయాడు, వీళ్ళు చంపేశారు అనేది మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ప్రభుత్వం మిస్సింగ్ అనే అంటుంది ఆ అబ్బాయి వ్యవహారం సాయికృష్ణది. సో మిస్సింగ్ అయ్యి అతను ఎక్కడో తలదాచుకొని పోలీసులకు భయపడి ప్రభుత్వానికి భయపడి ఎక్కడో తలదాచుకుంటే వస్తాడు. ఆ రోజు వచ్చేదాకా మనం కూడా వెయిట్ చేద్దాం. వస్తే సంతోషించడమే. జ్వాలాపురం శ్రీకాంత్ గారు అన్నట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.